సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే దొంగలు ఏం చేస్తారు, బ్యాంకులో ఉన్న డబ్బుల్ని దొంగతనం చేస్తారు. కానీ ఈ సినిమాలో బ్యాంకులో దొంగలించిన డబ్బును తీసుకెళ్లి మళ్ళీ అదే బ్యాంకులో డబ్బులు పెట్టాలి దొంగలు. అలాంటి పరిస్థితి ఆ దొంగలకి ఎందుకు వచ్చింది, అందులోనూ వాళ్ళు పెట్టేది కొన్ని వందల కోట్ల రూపాయలు అనమాట. అలాంటి డబ్బుల్ని దొంగతనం చేసి మళ్ళీ ఆ బ్యాంకులో వాళ్ళు ఎలా పెట్టారు అనేది ఈ సినిమా కదా. సినిమా మామూలుగా ఉండదు, సస్పెన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే బ్రేకింగ్ అండ్ రీ ఎంటరింగ్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక బ్యాంకు సీఈఓని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఒక డిజిటల్ కరెన్సీని క్రియేట్ చేశాడు. అందులోనూ ఆ డిజిటల్ కరెన్సీ మీ దగ్గర పెట్టుకోండి, మరీ ముఖ్యంగా మీ దగ్గర ఉన్న బంగారాన్ని మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి. సో మీ దగ్గర డిజిటల్ కరెన్సీ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే లాభాలలో కొంత పర్సెంటేజ్ మాత్రం పేదవాళ్ళకి ఇస్తూ ఉంటాను. కాబట్టి అందులో పుణ్యం కూడా మీకు కూడా వస్తుంది. కనుక అర్జెంట్ గా మీ దగ్గర ఉన్న బంగారం తీసుకొచ్చి మా దగ్గర పెట్టింది. అంతేకాకుండా ఇక్కడున్న డిజిటల్ కరెన్సీ మీదైపోతుందని చెప్పేసి అందరికీ ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఈ డిజిటల్ కరెన్సీకి మార్కెట్ పడిపోతుంది. కానీ సడన్ గా ఒకే రోజు మొత్తం మార్కెట్ లేస్తుంది అనమాట. అందుకని బ్యాంకు సీఈఓ ఏం చేస్తాడంటే టీవీలో యాడ్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉంటాడు. ఇలా ఇచ్చిన ఇంటర్వ్యూని మన కథలో హీరో చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏ బ్యాంకు సీఈఓ అయితే ఇంటర్వ్యూ ఇచ్చాడో ఆ బ్యాంకులో దొంగతనం చేయడానికి హీరో ప్లాన్ వేస్తాడు. అందులోని హీరోకి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట. తను హ్యాకర్ అనమాట. ఈ బ్యాంకులో పనిచేసే ప్రతి ఒక్క సీసీ కెమెరాని హ్యాక్ చేసావా అని చెప్పేసి అంటంతో చేశాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత ఒక అంకుల్ ఉంటాడు అనమాట. అతను కూడా హీరో వాళ్ళ టీమే. తాను ఏంటంటే టనల్ తవ్వుతూ ఉంటాడు అనమాట ఆ బ్యాంకు లోపలికి వెళ్ళడానికి. అలా తవ్వుకుంటూ వెళ్ళి చూస్తే బ్యాంకులో ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత సడన్ గా ఎవరో ఒకళ్ళు వచ్చేసి హీరో మీద చెయ్యేస్తారు. చూస్తే సెక్యూరిటీ గార్డ్ అనమాట. హీరో భయపడిపోతాడు. కాకపోతే ఆ సెక్యూరిటీ ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అతని పేరు లిటిల్ బావో. మనోడికి ఏంటంటే హీరో అంటే చాలా ఇష్టం. కాకపోతే హీరో ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడేమో అని చెప్పేసి లోపలికి వచ్చాడు. అందులోని హీరో ఏంటంటే మనోడిని బయట ఉండమన్నాడు. కానీ హీరో మీద ప్రేమతో లోపలికి వచ్చాడు. హీరో ఏమంటాడంటే అరే నా సంగతి నేను చూసుకుంటాను రా, నువ్వు బయట సెక్యూరిటీగా ఉండని చెప్పేసి అంటంతో లిటిల్ బావో కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అలాగే అంకుల్ వాళ్ళిద్దరు కలిసి లోపలికి లాకర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఏంటంటే చాలా లేజర్ లైట్లు ఉంటాయి అనమాట. అందులో ఒక్క లైట్ వీళ్ళిద్దరి మీద పడినా సరే అలారం మోగుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లేజర్ లైట్లు కనిపించే స్పెట్స్ పెట్టుకొని ఎలాగోలాగా మెల్లగా దాటుకుంటూ వెళ్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళిద్దరికి భయం వేస్తుంది. ఎక్కడ వాళ్ళ మీద లేజర్ లైట్ పడితే సౌండ్ వస్తుందని చెప్పేసి భయంగా వెళ్తారు. ఏదో ఒక విధంగా ఆ లేజర్ లైట్ ని దాటుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళు ఈ బ్యాంక్ లో డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చారు కదా, కానీ వీళ్ళకై వీళ్ళు రాలేదన్నమాట. వీళ్ళ పైన ఇంకొక ఎవరో పై అధికారి ఉన్నాడు. అతను వీళ్ళని పంపించాడు. అందులో ఇప్పుడు లాకర్ ఓపెన్ చేయాలంటే పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని తాళాలు పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఇదే బ్యాంక్ లో పనిచేస్తున్న ఇద్దరు ఐడి కార్డులు వీళ్ళిద్దరికి పంపించారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఐడి కార్డు యూజ్ చేసుకొని ఆ లాకర్ ని ఓపెన్ చేస్తారు. లాకర్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ ఉన్న లేజర్ లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి. కాకపోతే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో చేతిలో ఒక చిన్న బొమ్మ ఉంది కదా, అదే బొమ్మ ఈ ఐడి కార్డు మీద ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం అబ్జర్వ్ చేయడు. ముందు ఈ పని కానియాలని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే లాకర్ ఓపెన్ చేస్తాడు. చూస్తే గదిలో మొత్తం డబ్బులే ఉంటాయి. కచేస్తే ఇప్పుడు హీరో టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చూపిస్తారనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించారు కదా హ్యాకర్ అని చెప్పేసి, మనోడు దేన్నైనా హ్యాకింగ్ చేయగలడు. సీసీ కెమెరాస్ అవ్వచ్చు, సెల్ ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, దేన్నైనా హ్యాక్ చేస్తాడు. అంతేకాకుండా హీరో టీమ్ లో ఉన్న ఇంకొక అతను వచ్చేసి అంకుల్ అనమాట. తానేంటంటే ఎవరి వేషమైనా వేసేస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి అతను వేషం వేయాలనుకోండి, అతనిలాగే వేషం వేసుకుని అక్కడికి వెళ్ళి అన్ని పనులు తానే ముగించుకొని బయటకు వచ్చేస్తాడు. అది మనోడుకున్న టాలెంట్. కానీ మనోడుకున్న ఒకే ఒక వీక్నెస్ ఏంటంటే ఎలాంటి పనిలో బిజీగా ఉన్నా సరే కుటుంబం దగ్గర నుంచి కాల్ వస్తే మాత్రం తప్పకుండా లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాతే ఆ పని చేస్తాడు. ఇక మూడో వ్యక్తి లిటిల్ బావో. ఇందాక సెక్యూరిటీ గార్డ్ వేషం వేసుకున్నాడు కదా అతను అనమాట. తానేంటంటే టీం మొత్తం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వచ్చి ఫైట్ చేస్తాడు. మనోడు మామూలుగా ఫైట్ చేయడు, అందరినీ కాపాడుతూ ఉంటాడు. ఇది హీరో వాళ్ళ టీం అనమాట. సో హీరో ఏంటంటే ప్రశాంతంగా లోపలికి వెళ్ళి డబ్బులు మొత్తం దొంగతనం చేద్దాం అనుకునే సమయానికి బ్యాంకులో అలారం మోగుతుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే హ్యాకర్ కి కాల్ చేస్తాడు అనమాట. ఒరే ఏమైందిరా బ్యాంకులో సౌండ్ వస్తుందని చెప్పేసి అంటంతో మనోడు కూడా చెక్ చేస్తాడు. అంటే బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరా మనోడు చూస్తూ ఉంటాడు అనమాట. అందులో ఒక అతను ఏంటంటే బాగా తాగొచ్చేసి ఈ బ్యాంకు నన్ను మోసం చేసిందని చెప్పేసి బ్యాంకు మీద రాళ్ళు వేస్తూ ఉంటాడు. అందుకని అలారం మోగిందనమాట. ఈ విషయం చెప్పిన వెంటనే హీరో ఏం చేస్తాడంటే బయట సెక్యూరిటీ గార్డ్ వేషంలో లిటిల్ బాబు ఉన్నాడు కదా, ఒరే నువ్వు వెళ్ళి వాడి సంగతి చూసుకొని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. మనోడు వచ్చే లోపే అక్కడికి ఇంకో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు వస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఈ బ్యాంక్ లో దొంగతనం చేస్తున్నాం అని చెప్పేసి 2 నెలల ముందు నుంచే లిటిల్ బాబు అని అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా సెట్ చేశాడు. ఆ తర్వాత మనోడు కూడా వాళ్ళలో కలిసిపోయాడు అనమాట. అక్కడికి వచ్చిన ఇద్దరు సెక్యూరిటీలు ఏమంటారంటే వీడు తాగి ఇసిరేసాడు బానే
బానే ఉంది, కానీ లోపల అలారం కంటిన్యూస్ గా మోగుతుంది కాబట్టి ఒకసారి రౌండ్కి వెళ్ళాలని చెప్పేసి అంటంతో మనోడేమో వద్దని చెప్పి అంటాడు. ఆ మిగిలిన ఇద్దరు ఏమంటారంటే లేదు లేదు వెళ్ళి తీరాల్సిందే, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి వాళ్ళిద్దరు బ్యాంకు లోపలికి బయలుదేరతారు. దాంతో చేసేదేం లేక లిటిల్ బాబు కూడా వాళ్ళతో పాటు వస్తాడనమాట. హీరోకి ఏంటంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు మొత్తం సూట్ కేసులో నింపుకున్నారు, కానీ సడన్ గా సెక్యూరిటీ వస్తే దొరికిపోతారు కదా. అందుకని హీరో ఏం చేస్తాడంటే స్టోర్ రూమ్ లోనే ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది అనమాట. ఆ లిక్విడ్ ని లిఫ్ట్ ముందు పోసేస్తాడు. దాంతో ఆ సెక్యూరిటీ గార్డులు ఏంటంటే అక్కడికి వచ్చి కాలు జారి కింద పడిపోతారు. వాళ్ళకి నడువులు బలంగా నేల గుద్దుకోవడం వల్ల బాగా నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు. అదే సమయంలో అక్కడే ఉన్న లిటిల్ బాబు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ ఉంటాడు. లోపలికి వెళ్లకుండా బయటికి రాకుండా అక్కడే మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఆ తర్వాత అంకుల్ ఏం చేస్తారంటే అదే స్టోర్ రూమ్ లో దాక్కుంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళు ఏదైతే టనల్ లో నుంచి లోపలికి వచ్చారో ఆ టనల్ లో నుంచి డబ్బులు తీసుకొని వెళ్లిపోతారు. ఒక పక్క ఏమో హ్యాకర్ ఏం చేస్తాడంటే ఒక బిల్డింగ్ మీద బాంబులు పెడుతూ ఉంటాడు. మరో పక్క అంకుల్ ఏం చేస్తాడంటే వీళ్ళు టనల్ తీసుకొని లోపలికి వచ్చారు కదా, ఆ టనల్ ని క్లోజ్ చేయడానికి దాని లోపల బాంబులు పెడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఇందాక బ్యాంకులో పనిచేసి ఒక ఐడి కార్డు తీసుకుని లోపలికి వెళ్లారు కదా, ఆ ఐడి కార్డు మీద ఉన్న బొమ్మ చూసినప్పుడు హీరోకి లైట్ గా డౌట్ వచ్చేస్తుంది. ఇంతకీ ఐడి కార్డు ఎవరిదని చెప్పేసి ఆ ఐడి కార్డు వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హ్యాకర్ ఏం చేస్తాడంటే పైన బాంబులు కాలుస్తాడు. మరోవైపు అంకుల్ కూడా టనల్ లోపల బాంబులు పేలుస్తాడు. ఎందుకంటే టనల్ లో పేలే బాంబుల సౌండ్ బయట వాళ్ళకి వినపడకూడదు కదా, అందుకని కావాలని చెప్పేసి ఏదో సెలబ్రేషన్స్ కి బాంబులు కాల్చినట్టు బయట హ్యాకర్ బాంబులు కాలుస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా 15 గంటల ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఇప్పుడు ఇందాక హీరో ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయి ఫోటో చూసి షాక్ అయిపోయాడు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. హీరోయిన్ ఈ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ ఏంటంటే లాకర్ లో డబ్బులు మొత్తం పెట్టేసి వాటన్నిటిని కౌంట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ పక్కన అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. మనోడు ఏంటంటే కొంచెం ప్లే బాయ్ అనమాట. హీరోయిన్ తో కూడా సరదాగా చేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి చూడరా బంగారం, నువ్వు వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు నేను వీడియో తీశాను, ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో నా దగ్గర, నేను ఖచ్చితంగా మేనేజర్ కి వీడియో చూపిస్తాను, కాబట్టి నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి అంటంతో అసిస్టెంట్ మేనేజర్ కూడా సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి బ్యాంక్ సీఈఓ వచ్చి ఏంటమ్మా అంతా ఓకే కదా అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా ఓకే అండి అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా సీఈఓ ఏమంటాడంటే ఇంకో నెలలో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు అంట కదా, ఏది ఏమైనా సరే నువ్వు కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి, నువ్వు మంచి ఎంప్లాయీ, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ బ్యాంకు సీఈఓ ఏంటంటే తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అందులోనూ తన రూమ్ లో ఒక సీక్రెట్ లాకర్ ఉంటుందన్నమాట. అందులో మనోడికి ఏంటంటే చాలా కాస్ట్లీ వాచెస్ అన్ని అందులో దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఆల్రెడీ మనోడి దగ్గర 10 ఉంది, కాకపోతే ఎవరో గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి 11వ వాచ్ తీసుకొచ్చేసి సైలెంట్ గా లాకర్ లో పెడతాడు. ఒక్కొక్క వాచ్ 3-4 కోట్లు ఉంటాయి అనమాట. అందుకని మనోడు ఏంటంటే బ్యాంకు లోపలే తన వాచీలు దాచిపెట్టుకుంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరో వాళ్ళ గ్యాంగ్ ఏంటంటే చక్కగా డబ్బులు మొత్తం దొంగతనం చేసేసి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు హీరో వాళ్ళ టీం కి ఒక విషయం చెప్తాడు. అది కూడా బ్యాంక్ లో పనిచేస్తున్న హీరోయిన్ గురించి. నేను హీరోయిన్ ఒకప్పుడు లవ్ చేసుకున్నాము, కాకపోతే సడన్ గా నేనే హీరోయిన్ కి చెప్పకుండా వచ్చేసాను, అది కూడా 5 సంవత్సరాల క్రితం అని చెప్పేసి అనడంతో టీమ్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇప్పుడు హీరో వాళ్ళ టీమ్ లో హ్యాకర్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు కదా, వాడు ఏమంటాడంటే ఏదో ఆడియో రికార్డ్ అవుతుంది చూడండి అని చెప్పేసి వినిపిస్తాడు. ఆ ఆడియో ఏదో కాదు, వీళ్ళు ఎవరికైతే డబ్బులు డెలివరీ ఇవ్వాలో దొంగతనం చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియకుండా ఒక డివైస్ పెట్టాడు అనమాట, లైవ్ డివైస్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటే ఆ మాటలన్నీ వీళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే వాళ్ళ పై అధికారికి ఫోన్ చేసి సార్ వాళ్ళు డబ్బులు దొంగతనం చేయమని చెప్పి అన్నాం కదా, వాళ్ళు దొంగతనం చేశారు, అందులోనూ అదే బ్యాంకులో పనిచేసే 2 ఐడి కార్డులు ఇచ్చాము, సో మీరు చెప్పినట్లుగానే ఈ దొంగతనం మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ డబ్బు మన చేతికి వచ్చిన తర్వాత ఈ డబ్బులు దొంగతనం చేసిన వాళ్ళని చంపేస్తాము, అంతేకాకుండా దగ్గరుండి దొంగతనం చేపించింది ఆ 2 ఐడి కార్డులు ఉన్న వాళ్ళే అని చెప్పేసి పోలీసులను కూడా నమ్మించేస్తాం, మొత్తానికి పని మొత్తం అయిపోద్ది అని చెప్పేసి అనడంతో వీళ్ళు స్టన్ అయిపోతారు. అందులో కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి పని ఇచ్చిన వాళ్ళ బాస్ ఎవరో కాదు, బ్యాంకు సీఈఓ అనమాట. హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఈడు డబ్బులు ఈడే దొంగతనం చేసుకొని ఆ దొంగతనం మన చేత చేపించి డబ్బులు వాడికి వచ్చిన తర్వాత మనల్ని చంపించేసి ఆ దొంగతనం దగ్గరుండి చేయించింది హీరోయిన్ అని చెప్పేసి గవర్నమెంట్ ని నమ్మిస్తాడు. వీడు మామూలుడు కాదని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. దాంతో పక్కనే ఉన్న అంకుల్ ఏమంటాడంటే ఇదంతా ఎందుకు బాసు, మనం ఎలాగో దొంగతనం విజయవంతంగా కంప్లీట్ చేశాం కదా, కాబట్టి డబ్బులు మనకు పంచుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మనం పంచుకుంటే సమస్య ఇక్కడ అయిపోదు, ఆ డబ్బుల కోసం వాడు మనల్ని చంపుతాడు, మామూలుగానే డబ్బులు ఇచ్చిన తర్వాత చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేశాడు, బట్ డబ్బులు డెలివరీ ఇవ్వకపోతే వాడు నిజంగానే చంపేస్తాడు, అందులోను ఇందులో ఇన్వాల్వ్ అయిన హీరోయిన్ కూడా చంపేస్తాడు, ఎందుకంటే డబ్బులు పోవడానికి కారణమే వాళ్ళని చెప్పేసి డబ్బులు దగ్గరుండి దొంగతనం చేపించిందే వాళ్ళని చెప్పేసి వాడు ప్లాన్ వేసుకున్నాడు కదా, అందుకని వాడు హీరోయిన్ ని చంపేస్తాడు, మనల్ని కూడా చంపేస్తాడని
అని చెప్పేసి హీరో ఏంటంటే ఈ విషయాన్ని ఎలాగైనా సరే హీరోయిన్ కి చెప్పాలని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి హీరో బయలుదేరతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అకౌంట్ లో 3 కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతాయి అన్నమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి నా అకౌంట్ లో 3 కోట్లు పడ్డాయి అని చెప్పేసి. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయానికి హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే హీరోని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి 5 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఇడు అని చెప్పేసి. అందులోను హీరో కూడా మొత్తం చెప్తాడనమాట. చూడు నేను ఒక పెద్ద దొంగని, అందులోను ఈ దొంగ పక్కన నువ్వు ఉంటే బాగోదని చెప్పేసి నేను వచ్చేసాను. కాకపోతే మీ బ్యాంకులోనే మేము దొంగతనం చేసాము. అంతేకాకుండా ఆ దొంగతనం చేయించింది కూడా మీ బ్యాంకు సీఈఓ గాడే. ఇంకా ముఖ్యంగా నీ అకౌంట్ లో కూడా ఎంతో కొంత డబ్బులు పడి ఉంటాయి కదా, ఆ డబ్బులు చూపించి మాకు పనిచ్చింది నువ్వే అని చెప్పి మమ్మల్ని చంపేసి ఆ తర్వాత నిన్ను చంపేయడానికి ప్రాణేశాడు. కాబట్టి పారిపోదాం రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వస్తుంది. 5 సంవత్సరాల క్రితం పారిపోయి ఇప్పుడు వచ్చి కథలు చెప్తున్నావు అని చెప్పేసి అంటుంది. నేను నీతో రాను, నా గదిలోకి వెళ్తున్నానని చెప్పేసి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ చంపడానికి ఎవడో వస్తాడనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే వాడిని పట్టుకొని నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా భయంతో పారిపోతూ ఉంటుంది కిందకి. అందులోనూ హీరో ఏంటంటే ఆ రౌడీ గారిని పట్టుకొని పైనుంచి నెట్టేస్తాడు. దాంతో వాడు కాస్త హీరోయిన్ ముందు పడతాడనమాట. హీరోయిన్ కూడా తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి పారిపోతుంటుంది. వాడు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకొని సిరేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో లిటిల్ బావో కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ కి కత్తి తగిలి మళ్ళీ రిటర్న్ వెళ్ళి వాడికి గుచ్చుకొని వాడు అక్కడే కింద పడి చనిపోతాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఇప్పటికే నీకు అర్థమైంది కదా పద అని చెప్పేసి హీరోయిన్ ని తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరోవైపు బ్యాంకు సీఈఓని చూపిస్తారు. ఇక మనోడే విలన్ కదా, మనోడిని విలన్ అని చెప్పి పిలుచుకుందాము. ఆ విలన్ గడు ఏంటంటే తన అసిస్టెంట్ ని పిలిచి, ఎరా నీకు ఒకే ఒక చిన్న పని అప్పు చెప్పాను, దాన్ని కూడా సరిగా చేయలేకపోయావు, ఒక ఆడదాన్ని చంపలేకపోయావు, అందులోనూ దొంగతనం చేసిన వాళ్ళు కూడా మనకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 రోజుల్లో ఆ డబ్బు నాకు కావాలి, అందులోనూ హీరోయిన్ చనిపోవాలి, లేకపోతే నీ సంగతి చూస్తా అని చెప్పేసి అంటంతో ఆ విలన్ వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే బాస్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు హీరో వాళ్ళ గ్యాంగ్ అని చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట. అలా అని చెప్పేసి డబ్బులు మొత్తం తీసుకెళ్లి విలన్ గడికి ఇస్తే విలన్ చంపేస్తాడు. అలా అని చెప్పేసి డబ్బులు ఇవ్వకుండా ఉంటే హీరోయిన్ దొంగతనం చేయించింది. అందులోనూ హీరో వాళ్ళ గ్యాంగ్ మొత్తం దొంగతనం చేశారని చెప్పేసి వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని వీళ్ళ దేశంలోనే తిరగకుండా చేస్తాడు. కనుక డబ్బులు వాడికి ఇవ్వకూడదు, వీళ్ళ దగ్గర ఉండకూడదు. సో ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు హీరో ఏమంటాడంటే డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులోనే పెట్టేద్దాం అని చెప్పేసి అంటాడు. దాంతో వీళ్ళు కూడా ఏదో బాగుంది కదా అని చెప్పేసి అంటారు. అందులోనూ వీళ్ళేంటి ఒక టనల్ తవ్వేసి అందులోంచి వెళ్లి డబ్బులు దొంగతనం చేశారు. కానీ వచ్చేటప్పుడు ఆ టనల్ లో బాంబులు పెట్టి మొత్తం క్లోజ్ చేసేశారు. సో ఇప్పుడు ఆ రూట్ లో వెళ్లి డబ్బులు పెట్టడం కుదరదు. కానీ డబ్బులు పెట్టాలంటే వీళ్ళకున్న ఒకే ఒక్క మార్గం బ్యాంకు మెయిన్ గేట్ లో నుంచి వెళ్లి డబ్బులు పెట్టడం. అదొక్కటే వీళ్ళకున్న మార్గం అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎలాగ మనం లోపలికి వెళ్ళి డబ్బులు పెట్టేదని చెప్పేసి అంటంతో హీరో ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ తన జాబ్ కు తాను వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మేనేజర్ కి చెప్పి లాకర్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు లాకర్ చెక్ చేస్తూ ఉంటారనమాట. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నేను ఒక్కదాన్నే వెళ్తే లాకర్ ఓపెన్ చేయరు, నాతో పాటు ఇంకొకళ్ళు ఉండాలని చెప్పేసి అంటంతో ఇక్కడికే వస్తున్నాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరో తన ప్లాన్ లో 2వ స్టెప్ చెప్తాడనమాట. అదేంటంటే బ్యాంకు లోపలికి బొద్దింకలు తీసుకొని ఒక బాక్స్ నుండి ఎవడో ఒకటి ఎంట్రీ ఇస్తాడు. దాంట్లోంచి బొద్దింకలు అన్ని బయటకు వచ్చేస్తాయి. అదంతా చూసిన తర్వాత బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు, బొద్దింకలు వచ్చేసాయి కాబట్టి వీటన్నిటిని క్లీన్ చేసే వాళ్ళని పిలవండి అని చెప్పేసి అంటాడు. ఆ క్లీన్ చేసే వాళ్ళే మేమని చెప్పేసి మేము లోపలికి వచ్చిన తర్వాత అందులోను బొద్దింకలు క్లీన్ చేసే మందులాగా ఒక పెద్ద డబ్బాని తీసుకొస్తాను, అందులో డబ్బులు మొత్తం పెట్టుకుని వచ్చేస్తాను, మనిద్దరం కలిసి లోపలికి వెళ్దాము, డబ్బులు పెట్టేద్దాము, బొద్దింకలు ఉన్నాయి కాబట్టి అందరూ భయపడిపోయి బయటికి వెళ్ళిపోతారు, అంతా ఓకే అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే మన దగ్గర దానికంటూ సెపరేట్ ఒక మనిషి ఉన్నాడు, హ్యాకర్ గాడు ఉన్నాడు, సీసీ ఫుటేజ్ మొత్తాన్ని హ్యాక్ చేసేస్తాడు, ఏమి జరిగినట్టు మొత్తం క్రియేట్ చేస్తాడని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న అంకుల్ కోపం వస్తుంది అనమాట. ఎరా మీకు మీరు దొంగతనం చేసుకుంటారా, నాకేం పని లేదా అని చెప్పేసి అంటంతో ఉంది నువ్వు కంగారు పడకని చెప్పేసి అంకుల్ కి ఒక అద్భుతమైన పని చెప్తాడు. అదేంటంటే ఇప్పుడు ఈ బ్యాంకు సీఈఓ గాడు అంటే విలన్ గాడు డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి మొత్తానికి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం వాడి కంప్యూటర్ లో ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ బయటికి తీసుకొస్తేనే వాడు ఏం ఫ్రాడ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేశాడో మనకు మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి మనకి ఉద్యోగం ఇచ్చాడు కదా ఆ విలన్ గాడి దగ్గర ఉండే మనిషి, వాడిలాగా నువ్వు వేషం వేసుకొని నువ్వు డైరెక్ట్ గా ఆ బ్యాంకు సీఈఓ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయి కంప్యూటర్ లో ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ ను తీసుకొని వస్తే ఖచ్చితంగా వాడిని మనం పోలీసులకు పట్టించవచ్చు. అంతేకాకుండా డబ్బులు కూడా బ్యాంకులో పెట్టేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో వీళ్ళందరూ ఎంతగానో ఆనందపడతారు. అందులోనూ వీళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవడానికి వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే హ్యాకరు, అంకులు, ఆ తర్వాత లిటిల్ బావో, వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది అనమాట, 5 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి ఎందుకు పోయావు చెప్పు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చెప్తాడు, చూడు నీకు నేను దొంగని అని చెప్దామని చెప్పేసి వచ్చాను, కాకపోతే ఎందుకులే చెప్పడం అని చెప్పేసి భయం వేసి వెళ్ళిపోయాను. కరెక్ట్ గా అదే సమయంలో నేను నా టీం కలిసి ఒక దొంగతనానికి వెళ్ళాము, అక్కడ నేను పోలీసులకు దొరికిపోయాను, శిక్ష అనుభవించాను,
బయటకు వచ్చాను చెప్దాం అనుకున్నాను, కానీ నేను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నువ్వు ఇబ్బంది పడి ఎందుకులే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి వదిలేశాను. నేను అంతకు మించి ఏమీ లేదు, నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ టీం మొత్తం వస్తారు. సో కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళందరూ కలిసి బ్యాంక్ కి వెళ్తారు. అంటే హీరోయిన్ యాసిటీస్ గా తన పని మీద తను లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు అంకుల్ ఏమో ఆ విలన్ గార్డ్ అసిస్టెంట్ లాగా మేకప్ వేసుకుంటాడు. మరోవైపు హ్యాకర్ గార్డ్ ఏమో బ్యాంక్ లో ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరాని హ్యాక్ చేస్తాడు. హీరో ఏమో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా క్యాజువల్ గా లోపలికి వెళ్ళి వాళ్ళ మేనేజర్ తో ఏమంటుందంటే సరేనండి లాకర్ చెక్ చేద్దామని చెప్పేసి అంటంతో ఆయన ఒక అద్భుతమైన బాంబు పేలుస్తాడు. అదేంటంటే ఎవరు చెప్పారమ్మా నీకు లాకర్ ఓపెన్ చేయమని, అసలు లాకరే ఓపెన్ చేద్దామని చెప్పేసి మన బాస్ మనకు చెప్పాడు, కాబట్టి లాకర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి ప్రశాంతంగా వేరే పని చూసుకొని చెప్పేసి అంటంతో హీరో నోరు ఎల్లబెడుతుంది. ఇదంతా విన్న తర్వాత హీరో కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే హీరో ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే నాకు కొంచెం టైం ఏంటండి, నేను ఆలోచించుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో బాగా ఆలోచించుకొని సరే ఓ పని చేద్దాము, నువ్వు ముందు ఆ మేనేజర్ గారిని డైవర్ట్ చేస్తే వాడి దగ్గరికి ఈ లిటిల్ బావగాడు వచ్చేసి అతని దగ్గర ఉన్న ఐడి కార్డు దొంగతనం చేస్తాడు, ఆ తర్వాత నువ్వే సెపరేట్ గా వెళ్ళి లాకర్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ తో పాటు కలిసి పనిచేసే బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు కదా, అతను వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు వీడియో తీసాను అని చెప్పేసాను కదా హీరోయిన్, ఆ వీడియోని బ్యాంకు మేనేజర్ చూపిస్తుంది. దాంతో ఆయన షాక్ అయిపోతాడు. లోపల పనిచేసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తారు. బట్ ఈ గ్యాప్ లో బ్యాంకు లోపలే ఉన్న లిటిల్ బావ వచ్చేసి ఆయన దగ్గర ఉన్న ఐడి కార్డ్ ని దొంగతనం చేస్తాడు. అంతేకాకుండా లోపలికి సైలెంట్ గా బొద్దింకలు ఉన్న బాక్స్ తీసుకొచ్చి పెడతాడు. దాంతో బొద్దింకలన్నీ బ్యాంక్ నిండా తిరుగుతూ ఉంటాయి. కాకపోతే హీరో ఏమనుకున్నాడు, ఈ బొద్దింకలను చూసి బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతారని చెప్పేసి అనుకున్నాడు కదా, కానీ ఒక్కొక్కళ్ళు 5-6 బొద్దింకలను చంపేస్తూ ఉంటారు. అస్సలు భయం లేకుండా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది, మళ్ళీ ఈ ప్లాన్ కూడా పాడైపోయిందా అని చెప్పేసి. కానీ కరెక్ట్ గా అదే సమయంలో బ్యాంక్ మేనేజర్ మాత్రం వామ్మో నాకు బొద్దింకలంటే భయం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత బొద్దింకల్ని చంపే వాళ్ళని పిలవండి అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది హీరో ప్లాన్ ప్రకారం లోపలికి వచ్చేస్తాడు, అది కూడా దొంగతనం చేసిన డబ్బు మొత్తాన్ని తీసుకొని. అదే సమయంలో ఇప్పుడు లోపలికి అంకుల్ వస్తాడు, అది కూడా విలన్ వాళ్ళ అసిస్టెంట్ వేషంలో వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా విలన్ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇద్దరు ఉంటారనమాట. ఒరే కింద బొద్దింకలు ఆ విధంగా అందరిని ఇబ్బంది పెడుతుంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ, వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు కూడా కిందకి వెళ్తారు. ఈ గ్యాప్ లోనే అంకుల్ ఏం చేస్తాడంటే కంప్యూటర్ లో ఉన్న డేటాని పెన్ డ్రైవ్ లోకి కాపీ పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రూమ్ లో ఏదో చూసి తను ఆశ్చర్యపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉన్న కీ, ఆ తర్వాత తన దగ్గర ఉన్న కీ తీసుకొని లాకర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి మెల్లగా లాకర్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో కూడా మెల్లగా వెళ్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే అసిస్టెంట్ మేనేజర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ రోజు లాకర్ ఓపెన్ చేద్దాం చెప్పారు కదా, నువ్వేంటి ఇక్కడికి వచ్చావని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి పక్కనే ఉన్న స్టోర్ రూమ్ కి వెళ్తాడు. కానీ హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ కార్డు, ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కార్డు, ఇద్దరు కార్డులు తీసుకొని వీళ్ళు లాకర్ ఓపెన్ చేశారు. హీరోయిన్ ని చంపాలి అని చెప్పి అన్నారు. కాకపోతే అసిస్టెంట్ మేనేజర్ ని బయట చంపలేదు. ఒకవేళ వీడు కూడా ఆ విలన్ గాడి మనిషి ఏమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి మెల్లగా హీరోయిన్ చెప్తాడు అనమాట, నువ్వు ఎక్కువసేపు అక్కడ ఉంటే ఖచ్చితంగా మేనేజర్ గడు ఏదో ఒకటి చేస్తాను నిన్ను, ఆ అసిస్టెంట్ మేనేజర్ గడు, కాబట్టి మెల్లగా సైడ్ అయిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మెల్లగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. బట్ హీరోయిన్ వెళ్ళిపోయిన వెంటనే ఈ అసిస్టెంట్ మేనేజర్ ఏంటంటే CEO కి ఫోన్ చేస్తాడు అనమాట. అంటే విలన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంటండి మీరు హీరోయిన్ ని చంపేస్తాం అని చెప్పి అన్నారు, ఈ అమ్మాయి డైరెక్ట్ గా బ్యాంక్ వచ్చేసింది, అందులో లాకర్ దగ్గరికి వెళ్తుంది, తన పని తను చేసుకుంటుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటంతో వెంటనే విలన్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, నేను మా వాడికి కాల్ చేస్తాను, ఆల్రెడీ చెప్పాను అడిగి 48 hours టైం ఉంది నీకు అని చెప్పేసి, ఆ అమ్మాయిని చంపామని చెప్పేసి నేను చెప్తాను, నువ్వు కంగారు పడకని చెప్పి అంటాడు. ఆ తర్వాత విలన్ ఏం చేస్తాడంటే తన అసిస్టెంట్ కి కాల్ చేసి బ్యాంక్ వెళ్ళమని చెప్పి అంటాడు. దాంతో విలన్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే బ్యాంకులో ఉన్న తన ఇద్దరి మనుషులకి కాల్ చేసి నేను బ్యాంక్ వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు, ఆయన ఇక్కడే ఉన్నాడు కదా మళ్ళీ ఎక్కడో ఉన్నట్టు ఇక్కడికి వస్తా అని చెప్పేసి ఫోన్ చేశాడని చెప్పి వాళ్ళిద్దరికి డౌట్ వచ్చేస్తుంది. ఇదంతా విన్న తర్వాత అంకుల్ కూడా డౌట్ వస్తుంది అనమాట. అందులోనూ వీళ్ళ ఫోన్స్ అన్ని ట్రేప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు వింటూ ఉంటారు. అందుకని అంకుల్ తెలిసిపోతుంది. దాంతో ఇంకేముంది విలన్ గాడి ఒరిజినల్ అసిస్టెంట్ బ్యాంక్ వస్తున్నాడని తెలిసి అందరూ ఎటులడు పారిపోతారు. హీరో ఏమో హీరోయిన్ తీసుకుని పారిపోతాడు. మరోపక్క అంకుల్ ఏం చేస్తాడంటే పెన్ డ్రైవ్ లో సగం డేటా మాత్రమే కాపీ చేసుకుని అక్కడి నుంచి అలా తప్పించుకొని పారిపోతాడు. ఇంకోవైపు లిటిల్ బాబు కూడా అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు. సో అందరూ ఎటులటు వెళ్ళిపోతారనమాట. కాకపోతే అంకుల్, హ్యాకర్, ఆ తర్వాత లిటిల్ బాబు వీళ్ళు మాత్రం ఒక చోటకు వస్తారు. వచ్చిన తర్వాత అంకుల్ కోపం వచ్చేసి తిడుతూ ఉంటాడు, చూసాడా హీరోయిన్ తీసుకుని పారిపోయాడు, మనందరినీ మోసం చేశాడు, నేను అప్పుడే చెప్పాను దొంగతనం చేసిన డబ్బులు ఎవరి కాలు పంచుకొని వెళ్ళిపోదాము అన్నాను, కాకపోతే హీరోయిన్ కాపాడాలి మనల్ని చంపేస్తారని చెప్పేసి హీరో నాటకం ఆడాడని చెప్పేసి హీరోని తిడుతూ ఉంటాడు. కాకపోతే పక్కనే ఉన్న లిటిల్ బాబు ఏమంటాడంటే చూడండి మీరు అనుకున్నట్లు హీరో
హీరో దుర్మార్గుడేం కాదు, చాలా మంచోడు అని చెప్పేసి తనకు జరిగిన విషయం చెప్తాడనమాట. అదేంటంటే 5 సంవత్సరాల క్రితం హీరో ఆ తర్వాత వేరే వాళ్ళ గ్యాంగ్ కి ఫైట్ జరిగినప్పుడు ఆపోజిట్ గ్యాంగ్ వాడు ఏంటంటే గన్ను తీసుకొని లిటిల్ బావోని కాల్చబడి అనమాట. ఈ లిటిల్ బావోకి ఎదురుగా హీరో వెళ్లి ఆ బుల్లెట్ కాస్త తనకి తగిలేలా చేసుకున్నాడు. సో తానేమంటాడంటే హీరో చాలా మంచోడు, నువ్వు అలా మాట్లాడమాకు, తను ఏది చేసినా సరే దానికి మీనింగ్ ఉందని చెప్పేసి అంటంతో అంకుల్ మాత్రం అస్సలు వినడు, గొడవ పడుతూనే ఉంటాడు. దాంతో అక్కడికి వచ్చిన హ్యాకర్ ఏమంటాడంటే ఏమైందంటే చిన్నపిల్లలా గొడవ పడుతున్నారు, మనందరం ఒక ఫ్యామిలీ అండి, హీరో ఏది చెప్తే మనం అది చేయాలండి, దానికంటూ ఒక మీనింగ్ ఉంటుందని చెప్పేసి అందరూ కలిసిపోదాం అని చెప్పేసి కలిసిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఉండే ప్లేస్ కే వెళ్తారు, కాకపోతే వీళ్ళే వేరే చోటుకి వెళ్ళి కంగారు పడుతూ ఉన్నారు. అందులో హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అంత సేఫ్ కాదు, ఎందుకంటే మేమంటే ఎలాగో తప్పించుకుని బతికి బయటపడతాము, కానీ నువ్వు కష్టం కదా, కాబట్టి వేరే చోటుకి వెళ్ళిపో అని చెప్పేసి అంటుందో హీరోయిన్ ఏమంటుందంటే అంత సీన్ లేదు, నేను మీతోనే ఉంటానని చెప్పేసి అంటుంది. హీరో కూడా ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయానికి మిగతా టీమ్మేట్స్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఓకే వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి హీరోతో పాటు జాయిన్ అయిపోతారు. కాకపోతే లిటిల్ బావోకి ఏంటంటే హీరో మీద డౌట్ వస్తూనే ఉంటుంది. అందులో ఇంతకుముందు అంకుల్ చెప్పాడు కదా హీరోయిన్ వచ్చిన దగ్గర నుంచి మనోడు మారిపోయాడు అని చెప్పేసి. దాంతో లిటిల్ బావో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్లి విలన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత సార్ మీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, కావాలంటే డబ్బులు తీసుకోండి, అంతేగాని మమ్మల్ని వదిలేండి సార్ అని చెప్పేసి అంటంతో విలన్ ఏమంటాడంటే అలా కుదరదబ్బా, ఎందుకంటే డబ్బులు దొంగతనం జరిగింది, దానికంటూ ఎవరో ఒకరిని బలి చేయాలి కదా, కాబట్టి ఓ పని హీరోయిన్ మాకు ఇచ్చి ఓ పని అయిపోతుందని చెప్పేసి అంటంతో లిటిల్ బాబు ఏమంటాడంటే తీసుకోండి సార్, ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మా కొంపలో కొంపట స్టార్ట్ అయింది, ఆ అమ్మాయి లేకపోతేనే హ్యాపీగా ఉంటామని చెప్పేసి అంటంతో విలన్ ఇంకో కోరిక కూడా కోరతాడు. అలా అయితే ఓకేనమ్మా, కాకపోతే బ్యాంకు తాళం ఇచ్చింది హీరోయిన్, కానీ దొంగతనం చేసినందుకు వేరేవాడు కావాలి కదా, అందుకని హీరోయిన్ కూడా మాకు అప్పచెప్పి అని చెప్పేసి అంటంతో అప్పుడు లిటిల్ బాబు ఏమంటాడంటే కావాలంటే నన్ను తీసుకోండి కానీ హీరోయిన్ మాత్రం ఏం చేయకండి సార్ అని చెప్పేసి అంటంతో అప్పుడు విలన్ కి ఏం అర్థం కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి సార్ మీరు ఎందుకు సార్ వాడిని బతలాడతారని చెప్పేసి ఇదంతా మనకు అనవసరం సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో విలన్ కోపం వచ్చేసి నీకు ఇచ్చిన పని నీకు చేయడం చేత కాదు, నేను పని చేసుకుంటున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అని చెప్పేసి కన్నుతో కాల్ చేతులు పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఏంటంటే బ్యాంక్ రాబరీ చేసే వాళ్ళలాగా మాస్కులు వేసుకొని డైరెక్ట్ గా బ్యాంకులోకి ఎంట్రీ ఇస్తారు. ఎందుకంటే ఈసారి అఫీషియల్ గా డబ్బులు లోపల పెట్టేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాంకు మొత్తాన్ని వీళ్ళ కంట్రోల్ తెచ్చుకుంటారు. అందులోనూ అందరు ఏంటంటే లిటిల్ బావోకి బయట ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వే చూసుకో అని చెప్పేసి అప్పచెప్తారు. ఆ తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి ఆ లాకర్ ఉన్న ప్లేస్ కి బయలుదేరి వెళ్తారు. కథలో ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు లిటిల్ బావో దగ్గర ఉన్న ఫోన్ ద్వారాగా అసలు అక్కడ ఏం జరుగుతుందో మొత్తం విలన్ వింటూనే ఉంటాడు. అందులోనూ విలన్ మెయిన్ ప్లాన్ ఏంటంటే అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. అంతేకాకుండా విలన్ కూడా పైనే ఉంటాడు అదే బ్యాంక్ లో. సో వీళ్ళందరినీ పట్టుకుందాం అని చెప్పేసి కిందకు వద్దామని లిఫ్ట్ ఆన్ చేసి చూస్తే లిఫ్ట్ ఏమో పనిచేయదు, ఎందుకంటే హ్యాకర్ లిఫ్ట్ మొత్తాన్ని ఆఫ్ చేసేసాడు. దాంతో విలన్ ఏం చేస్తాడంటే మెట్లు దిక్కుంటూ కిందకు వస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు బ్యాంకులో దొంగలు పడ్డారన్న విషయం పోలీసులు తెలుస్తుందన్నమాట. దాంతో పోలీసులందరూ బ్యాంకు దగ్గరకు వచ్చి గన్నులు పట్టుకొని రెడీగా కూర్చుంటారు. దాంతో హ్యాకర్ ఏం చేస్తాడంటే బ్యాంకు లోపల పనిచేసే ఒక అమ్మాయిని ఎత్తి మీద గన్ను పెట్టి బయటకు తీసుకొచ్చే అమ్మాయిని మీరు గనక మీ గన్నులు కాసేపు పక్కన పెడితే మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాము, అలా కాకుండా ఓవర్ యాక్టింగ్ చేస్తే మాత్రం ఈ అమ్మాయిని చంపేస్తాము, అంతేకాకుండా లోపల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తాడు. దాంతో పోలీసులందరూ సైలెంట్ అయిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తారంటే లాకర్ కి బాంబులు సెట్ చేస్తారు. అంతేకాకుండా పక్కన ఏదో ఫంక్షన్ జరుగుతుందన్నమాట, వాళ్ళు కూడా బాంబులు కాలుస్తారు. ఆ కాల్చేటప్పుడు వీళ్ళు కూడా సింక్ కి తగ్గట్టుగా బయట ఆల్రెడీ హ్యాకర్ ఉన్నాడు కదా తన ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట, పేల్చేయండి అని చెప్పేసి. దాంతో లాకర్ ని పేల్ చేస్తారు. పోలీసులందరూ ఏమనుకుంటారంటే పక్కన ఫంక్షన్ జరుగుతుంది కదా అక్కడ నుంచి సౌండ్ వస్తుందని చెప్పి అనుకుంటారు, కానీ ఇది లాకర్ నుంచి వస్తుంది అనమాట, అంటే బ్యాంకులో నుంచి వస్తుంది. పాపం ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి లోపల డబ్బులు పెడదాం అనుకునే సమయానికి కరెక్ట్ గా అక్కడికి విలన్ నడుచుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి మీరు తీసుకొచ్చిన బ్యాగుల్లో డబ్బులున్నాయి అనుకున్నారా, అంత సీన్ లేదమ్మా, అందులో డబ్బులు లేవని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ హీరో షాక్ అయిపోతారు. అందులోనూ ఆ డబ్బును మార్చింది ఎవరో కాదు లిటిల్ బాబు అనమాట. ఎందుకంటే విలన్ గడ అదే చేయమని చెప్పాడు. ఎందుకంటే విలన్ కి డబ్బులు ఇస్తానని చెప్పేసి లిటిల్ బాబు మాట ఇచ్చాడు కదా, అందుకని డబ్బులు తీసుకెళ్లి మనోడికి ఇచ్చేసాడు. దాంతో విలన్ వచ్చేసి హీరో ముందు నవ్వుతూ ఉంటాడు అనమాట, చూసావు ఏమైందో అని చెప్పేసి. కానీ మనోడు మాత్రం లిటిల్ బాబు పేరు బయట పెట్టడు. అదే సమయంలో బయట ఉండి హ్యాకర్ ఏంటంటే ఇదంతా వింటూ ఉంటాడు అనమాట. విని చూడండి లోపల ఉన్న మాకు ఆ తర్వాత లోపల ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ కి ఆకలేస్తుంది, వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేయండి అని చెప్పేసి తాను లోపలికి వెళ్ళిపోతాడు. అందులోనూ అక్కడ ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, మీరు గనక కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశారనుకోండి కాల్ చేతులు పడేస్తాను, లోపల నాకు కొంచెం పని ఉందని చెప్పేసి హ్యాకర్ అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క హీరో ఆ తర్వాత విలన్ మాట్లాడుకుంటూనే ఉంటారు. విలన్ గాడు ఏంటంటే కొంచెం ఎక్కువ మాట్లాడతాడు అనమాట. అందులోనూ విలన్ చెప్తాడు, చూడు ఇదంతా చేసింది మీ ఓడే లిటిల్ బావగాడు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, ఒరే నువ్వు డబ్బులు తీసుకెళ్లి వాడికి ఏడువెంటరు అని చెప్పేసి అంటంతో లిటిల్ బావో ఏమంటాడు
ఏమనుకుంటాడంటే మనం ఇంతకు ముందులో హ్యాపీగా ఉండాలి, మన మధ్య ఈ డబ్బు వద్దు, ఏదో మనకు కావాల్సిన తీసుకుంటే చాలు, అందుకే ఇలా చేశానని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత హీరో ఏంటంటే లిటిల్ బాబు అని తిడుతూ ఉంటాడు. అందులోనూ విలన్ గడి అంటే పాపం చూస్తూ ఉంటాడు అనమాట. ఈ గ్యాప్ లోనే హీరో ఏం చేస్తాడంటే విలన్ మనుషులను పట్టుకొని పెచ్చగొట్టులు కొడతాడు. అంతేకాకుండా లిటిల్ బాబు కూడా వాళ్ళ మనుషుల్ని కొట్టేస్తూ ఉంటాడు, అంటే విలన్ మనుషుల్ని కొడతాడు. దాంతో ఏంటంటే విలన్ గడి మనుషులందరూ చచ్చిపోతారు. కాకపోతే అక్కడికి అంకుల్ వచ్చేసి ఒక బాంబు వేసి రిమోట్ నొక్కుతాడు. దాంతో బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. పైన ఎవరైతే బ్యాంక్ లో ఎంప్లాయీస్ ఆ తర్వాత బయట వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పారిపోయి బయటకు వచ్చేస్తారు. వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే ఎలాగో అందరూ బయటకు వచ్చారు కదా, లోపల దొంగలు మాత్రం ఉంటారని చెప్పేసి వాళ్ళందరూ గన్నులు పట్టుకొని లోపలికి వచ్చి చూస్తే అక్కడ కేవలం విలన్ మాత్రమే ఉంటాడు, హీరో వాళ్ళ గ్యాంగ్ ఉండదు. అందులోని లాకర్ లో ఉన్న డబ్బులు కూడా ఉండవు అనమాట. దాంతో పోలీసులు ఏమనుకుంటారంటే ఇదంతా చేసింది విలన్ గడే అని చెప్పేసి తనని పైన ఆఫీసులోకి తీసుకెళ్తారు. అంతేకాకుండా విలన్ గురించి ఇంటర్నెట్ లో ఒక ట్రెండింగ్ టాపిక్ నడుస్తూ ఉంటుంది అనమాట. డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అందరినీ మోసం చేశాడు, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పేసి ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. దాంతో పోలీసులకి ఏంటంటే ఇంకా డౌట్ వచ్చేస్తుంది మనోడి మీద. ఆ తర్వాత మనోడి లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో వాచెస్ ఉండవు, కాకపోతే ఈ డబ్బు మొత్తం అక్కడే ఉంటుంది అనమాట. దాంతో పోలీసులకు అర్థమైపోతుంది డబ్బు మొత్తం తీసుకొచ్చి అక్కడ దాచిపెట్టుకున్నాడు అని చెప్పేసి. నిజం చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయల విలువైన వాచెస్ మొత్తం అక్కడ మాయమైపోయాయి. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఇప్పుడు దాకా జరిగిన ప్రతిదీ ఏంటంటే హీరో వేసిన ప్లాన్ అనమాట. మామూలుగా వీళ్ళేంటి డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ లాకర్ లో పెట్టాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఈ సీఈఓ రూమ్ లో పెట్టి, అంటే విలన్ రూమ్ లో పెట్టి విలనే దొంగతనం చేశాడు అని చెప్పేసి ఇరికిస్తే అసలు ఏ గోలా ఉండదు, మనం జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళే ప్లాన్ వేసుకున్నారు. అందులోని విలన్ గాడికి సీక్రెట్ రూమ్ ఉందన్న సంగతి ఆల్రెడీ అంకుల్ కి తెలుసు అనమాట. ఏదో పాస్వర్డ్ కొడితే ఓపెన్ అయింది అని చెప్పేసి మనోడు ఏం చేశాడంటే ఆ రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టి వచ్చేసాడు. సో దాంతో ఆ సీఈఓ ఎప్పుడైతే లోపలికి వెళ్ళి పాస్వర్డ్ చేసి ఎంటర్ చేస్తూ ఉంటాడో అది చూసి వీళ్ళకి పాస్వర్డ్ తెలిసిపోయింది. అందుకని ఈ డబ్బుల్ని ఆ రూమ్ లో వీళ్ళు పెట్టాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఆ ప్లాన్ కు తగ్గట్టుగానే లిటిల్ బాబు అని వాళ్ళ మనిషిగా నమ్మించారు. మరీ ముఖ్యంగా హీరో ఏమంటాడంటే అవతల వ్యక్తి గెలిచాడు అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన తర్వాత వాడి మైండ్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు మనం వాడిని మోసం చేయాలి. సో అలాగే వాడు నమ్మాలి అంటే మన మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లిటిల్ బాబు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి దగ్గరుండి హీరోనే విలన్ దగ్గరికి మనోని పంపిస్తాడు. మనోడు కూడా అక్కడ యాక్టింగ్ తీశాడు. ప్లాన్ మొత్తం పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అది జరిగింది. అందులోనూ ఎప్పుడైతే హ్యాకర్ లిఫ్ట్ కేబుల్స్ మొత్తాన్ని హ్యాక్ చేసి కట్ చేశాడో మనోడు ఏంటి విలన్ పై నుంచి నడుచుకుంటూ వచ్చాడు కదా, ఆ నడుచుకుంటూ వచ్చే గ్యాప్ లోనే ఈ స్టోర్ రూమ్ లో ఉన్న డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్లి విలన్ రూమ్ లో పెట్టారు. అది కూడా పెట్టింది ఎవరో కాదు లిటిల్ బాబు అనమాట. పాపం ఈ విషయం విలన్ కి తెలియదు. అందులోనూ విలన్ దగ్గర ఉండే విలన్ వాళ్ళ అసిస్టెంట్ చెప్పాడు వీడిని నమ్మొద్దు అని చెప్పేసి, ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా కాల్చి చంపేశాడు. చివరికి ఇలా అయిపోయింది కథ. అందులోనూ విలన్ వాచ్లు మొత్తం దొంగతనం చేసింది కూడా లిటిల్ బాబునే. పాపం ఆ విషయం వాళ్ళకి తెలియదు. అందులోనూ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు విలన్ దగ్గర వీళ్ళు ఒక బాంబు పేల్చారు కదా, సో ఆ బాంబు సౌండ్ విని బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ బయటికి పారిపోయారు. పోలీసులు కూడా మెల్లగా లోపలికి వచ్చారు. కానీ ఆ బాంబు వాళ్ళు పేల్చింది ఎందుకంటే ఆ టనల్ ని ఓపెన్ చేసి అందులో నుంచి తప్పించుకొని పారిపోవడానికి. సో బేసికల్ గా బాంబు పేల్చి అందులో నుంచి తప్పించుకొని పారిపోయారు. అక్కడ విలన్ గాని పడుకోబెట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి విలన్ అరెస్ట్ చేశారు. అది జరిగింది. ఓ పక్క పాపం విలన్ ఏమో జైలుకి వెళ్తూ ఉంటాడు, మరో పక్క హీరో వాళ్ళ బ్యాచ్ మాత్రం మొత్తానికి మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ అప్లై చేసామని చెప్పేసి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో చివరి దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఈ నలుగురు దొంగల టీమ్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు, ఎందుకు నచ్చారో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.